జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కమ్మ అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 16వ సామూహిక కార్తీక వనభోజన మహాసభ తిరుపతి సమీపం తనపల్లె క్రాసు వద్ద గల రామానాయుడు కళ్యాణ మండపంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం కమ్మ సామాజిక వర్గ ప్రముఖులను ఆ సంఘం ఘనంగా శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బర్డ్స్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్, సాయి సుధా కంటి ఆసుపత్రి అధినేత్రి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, కమ్మ అభ్యుదయ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి నాయుడు తదితరులు ప్రసంగించారు. మనందరికీ గర్వకారణమైన వైఎస్ఆర్ మోహన్ సార్, ఆర్పిఎన్ సార్ గారికి, కృష్ణమూర్తి నాయుడు గారికి, కోర్ట్ జగదీష్ సార్ ఇప్పుడే వెళ్ళిపోయారు. ప్రౌడ్ టు బి దిస్ ఆల్వేస్. అలాగే ఇక వేదిక మీద ఇంకా పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన కమ్మ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంతటి చక్కటి శుభవేళలో, ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో, అన్నిటి నుంచి ఎంతో విశిష్టత కలిగిన కార్తీక మాసంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ మోహన్ అన్నంలో కార్తీక మాసం గురించి చెప్పాలంటే నాకు కొంచెం జట్టుగా ఉండాలని, శివకేశవులు ఎంతో ఇష్టమైన మాసం అండి ఇది. ఈ మాసంలో ఏర్పాటు చేసి అన్ని కార్యక్రమాలు కూడా కొన్ని ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా మనం సేవా కార్యక్రమాల గురించి తప్పకుండా ఆలోచించాలి. ఈ సేవా కార్యక్రమాల గురించి ఆలోచించినప్పుడు ఇప్పుడే మా బండినాయుడు అనే అబ్బాయి చాలా చక్కగా మాట్లాడారు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, దానికంటూ ఒక టీం అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అలాగే వైద్యపరంగా వచ్చినప్పుడు ఒక టీం అనేది, ఈ సంఘానికి ఒక టీం ఉంది. మనకు వీలైనంత సేవా కార్యక్రమాలు చేస్తానికి రెగ్యులర్గా ఏదో ఈ రోజు వన మహోత్సవాలని ఒక రోజు ఇక్కడ వచ్చి అందరం కలిసి వెళ్ళిపోవడం కాకుండా రెగ్యులర్గా ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీస్, సబ్ డివిజన్స్ అని పెట్టుకొని ప్రతి ఒక్క డివిజన్లో ఒక ఈ కార్యక్రమం చేసుకుంటామంటే చాలా బాగుంటుంది. ఉదాహరణకు నిన్న మాట్లాడటం జరిగింది. తిరుపతిలోనే సుమారు ఒక 35,000 మంది ఉన్నాం. 35,000 మంది ఉన్నప్పుడు మనకు సాధ్యం కార్యకర్త ఏది ఉంది. అవి సాధ్యం చేయాలంటే ఒక సంఘానికి మాట్లాడేది ఒకటి ఉండాలి, మంచి టీమ్స్ ఉండాలి. దీని గురించి తప్పకుండా ఆలోచించాలి. నా వరకు వస్తే ఈరోజు ఫస్ట్ టైం వచ్చాను. నేను ముందు చాలాసార్లు పిలిచారు, కృష్ణమూర్తి నాయుడు రమ్మని చెప్పారు. ఇక్కడికి వస్తే ఇదే ప్రాబ్లం, మాట్లాడాలని సహాయం చేస్తాను. మా నాన్నగారు చెప్తారు, తెలిసే ఉంటారు మీ అందరికీ. డాక్టర్తో, లాయర్తో, పోలీసుతో, ముగ్గురితో ఎవరికి పనుల్లో కూడా తెలుస్తుంది. నాకే చెప్తారు, వీళ్ళ ముగ్గురితో పని ఉంటే చాలా కష్టం అనేసి. అవసరం, వాళ్ళ ముగ్గురు అవసరం ఎప్పుడు లైఫ్లో రాకుండా చెప్తారు. కానీ తప్పకుండా ఏదో అవసరం వస్తుంది అందరికీ కూడా. నేను కూడా ఒకసారి అటువంటి అవసరాలు మన వాళ్ళకు డాక్టర్తో అవసరం లేక